ఉస్మానియా యూనివర్సిటీ 2025 కేటగిరీలో సెకండ్ పిహెచ్డి అడ్మిషన్లో జరిగిన అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని నష్టపోయిన విద్యార్థి గడ్డం ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో అర్హులైన 30 మంది తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు పిహెచ్డి విద్యార్థులు నిరసన తెలిపారు. నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేసేందుకు వెంటనే రిటైర్డ్ జడ్జితో నిజ నిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. అవకతవకలకు పాల్పడిన ఓయూ అధికారులను తక్షణమే రాజీనామా చేయాలని కోరారు. ఓయూ పిహెచ్డి 2025 కేటగిరీ 2 అడ్మిషన్స్లో జరిగిన అవకతవకలపై తెలంగాణ ప్రజానికానికి తెలియపరచడానికి విచ్చేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు తెలంగాణ సామాజిక ఉద్యమాభివందనాలు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నతమైన విద్యను బోధిస్తున్నామని చెప్పుకునే ప్రొఫెసర్లు ఒక కేటగిరీ 2 అడ్మిషన్లు అన్ని తప్పుడు తడకాలు రాజ్యాంగ విరుద్ధంగా చేయడం జరిగింది. ఆ రాజ్యాంగ విరుద్ధంగా చేయడంగా పరిగణించడానికి కారణమే వాళ్ళు ఎంచుకున్న సీట్ మ్యాట్రిక్స్ అని ఒకసారి జూమ్ చేయండి. సీట్ మ్యాట్రిక్స్లోనే వాళ్ళు మెన్షన్ చేశారు 13+14 సీట్స్ అన్రిజర్వ్డ్ బీసీ నుంచి ఎస్సీ ఎస్టీ ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించాలో కేటాయించి ఒక నాన్ లోకల్ అభ్యర్థికి మొట్టమొదటిగా సీట్లు కేటాయించడానికి వెనుక ఉన్న మర్మం ఏమిటి? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి పీడబ్ల్యూడీ అభ్యర్థుల సీట్ను అన్రిజర్వ్డ్గా పరిగణించి అతి తక్కువ మార్కులు వచ్చిన ఓసీ అభ్యర్థులకు సీట్లు కేటాయించడానికి వెనుకాల ఉన్న మతలాభం ఏమిటి?